అసలు లేదండి. ఇక్కడ ఇప్పుడు నేనేమో ₹1,00,000 చూసి సంవత్సరం అయింది. ₹1,00,000 చూసి సంవత్సరం అయింది. ఇప్పుడేమో 500కేమో దిక్కు లేక అటు ఇటు వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు? ఇప్పుడు జగన్ ఎవరు చేసినా సరే మంచిగా చేశానని చెప్పుకోవాలి. జగన్ గారు ఉన్నప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు ఇంటి అద్దె కట్టాలంటే ఇప్పుడు ఆ ఓనర్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏదో నడుచుకొని వెళ్ళిపోతున్నాం. జగన్ గారి హయాంలో అయితే ఆ ఇబ్బంది లేదు, టైం టు టైం కట్టేవాళ్ళం. అదే అప్పుడైతే మాకు రాబడి బాగుంది, ఇప్పుడు లేదు. ప్రతిగా నాకు కూడా కాదు, అనేక మంది ఇలాగే అసలు మొత్తం ఆటనగర్ అయితే సర్వనాశనం అయిపోయింది. ఒక టైర్ లేదు. పొద్దున ఏమో ఇంతకు ముందర అయితే లారీలేమో డైలీ మార్నింగ్ వచ్చాయి ట్రాన్స్పోర్టింగ్. ఇప్పుడేమో ఫ్లైఓవర్ మూలాన సిటీలో రావడం లారీలు మానేసాయి. దానివల్ల చాలా ఐరన్ వాళ్ళు, బాడీ బిల్డర్ వాళ్ళు, కట్టల వాళ్ళు, టైర్ల వాళ్ళు, పెయింటర్లు అందరూ సర్వనాశనం అయిపోయారు.